రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తించాలి అంటూ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బోర్ను వర్షాన్ని లెక్క చేయకుండా తిరుపతి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ధర్నాకు అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మలీల అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఆర్ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేద గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్లు సేవలు అందిస్తున్నాయి. ఇందులో మినీ అంగన్వాడీలకు హెల్పర్ వర్కర్స్ ఒకటే కావడంతో పని భారం పెరిగిపోయిందని అన్నారు. మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని, జీవో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు జరపడం లేదని ఆగ్రహించారు. పిల్లల సంరక్షణ కాకుండా యాప్ పేరుతో పనిచేయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అత్యవసర సందర్భాల్లో కానీ, వేసవి సెలవుల్లో కానీ మినీ వర్కర్స్కు సెలవిస్తున్న పరిస్థితే లేదు. దానివల్ల ఫ్యామిలీతో గడపలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించారు. ఆ సందర్భంగా మంత్రులతో, అధికారులతో చర్చలు జరిపి ఓ అగ్రిమెంట్ను చేసుకోవడం అనేది జరిగిందంటూ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా నాయకులు మునిరాజా, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు శ్యామల, ఇంద్రాణి, శాంతి, సౌజన్య, మునికుమారి, ధనమ్మ, భాగ్యలక్ష్మి, నాగభూషణ్, మోహన్ కుమారి, సుశీల, జయ, లావణ్య, ధనలక్ష్మి, ప్రభావతి, ఇంద్రావతి, పాండురంగమ్మ, విజయకుమారి మరియు అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్ల ఐక్యత, అంగన్వాడీ వర్కర్ల ఐక్యత. సిఐటియు 42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలి. 42 రోజుల సమ్మె మినిట్స్, 42 రోజుల సమ్మె మినిట్స్. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా సిఐటియు అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత. సిఐటియు జిందాబాద్ జిందాబాద్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీ వెంటనే బలోపేతం చేయాలి. ప్రీ స్కూల్ వెంటనే 42 రోజుల సమ్మె మినిట్స్ వెంటనే అమలు చేయాలి. 42 రోజుల సమ్మె మినిట్స్ వెంటనే మినీ సెంటర్ల మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మినీ సెంటర్ల మెయిన్ సెంటర్లుగా మినీ వర్కర్లకు బడ్జెట్ను కేటాయించాలి. ఎక్కడ కలెక్టర్ ఆఫీసులో కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు మనం గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనం ఇటు నినాదాలు కానీ, మరియు జెండాలు కానీ అటువంటివి కూడా లేకుండా వాళ్ళ పనికి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. కాబట్టి ఏంటంటే ఈ సమస్యలు తెలియదా కూడా మన పోరాటం ఆగదు, పోరాడాల్సిందే. ఆశిద్దాం, ఈ అసెంబ్లీ సమావేశాలు మన గురించి ఆలోచిస్తారని, మనకిచ్చిన మాట నిలబెట్టుకుంటారని, మనకు న్యాయం చేస్తారని ఆశిస్తే ఊరికి ఉండే పరిస్థితి కాదు మన అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చమనే డిమాండ్ ప్రధానమైంది. మరి ఈరోజు కొత్తగా దాదాపు 3 సంవత్సరాలుగా
దేశవ్యాప్తంగా కూడా ఈ డిమాండ్ను మనం అడుగుతున్నాం, పోరాడుతున్నాం. కొన్ని రాష్ట్రాల్లో అది సఫలమైంది. మన రాష్ట్రంలో 637 మినీ సెంటర్లు ఉంది. మీ బుక్కులు ఉంటాయి, చదువుకోండి. 8637 మినీ సెంటర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన పోరాటాలు చేసిన ఫలితంగా పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ ఇలా అనేకమైనటువంటి రాష్ట్రాలు. మరి తెలంగాణలో అయితే సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అనసూయ అంటారు. ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపు 4000 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చింది. మనం కూడా ఇక్కడ ఏమనుకున్నామంటే మినీ సెంటర్లు అనేది మీకు తెలుసు 300కే పరిమితం. అయితే మన రాష్ట్రంలో 1000 మంది ఉండే చోట కూడా మినీ సెంటర్లు నడుస్తాయి. మినీ సెంటర్లు ప్రధానంగా ఎక్కడ ఉంటుంది? మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ మినీ సెంటర్స్. ఆ అమాయకులైనటువంటి నిరక్షరాస్యులైనటువంటి కడు పేదరికం ఉన్నటువంటి బిడ్డలకు, అమ్మలకు మన అంగన్వాడీ కార్యకర్తలు నిస్వార్థంగా, శ్రద్ధతో, గౌరవంగా సేవ చేస్తారు. రాజేశ్వర చూడండి, ఆడ జెండా వల్ల చూడ మాకు తీసుకో ముందు జెండా. ఈ ఎండకి చాలా మంది కలెక్టర్లు చూస్తున్నా, నా జీవితంలో ఎంతో మంది కలెక్టర్లు చూసినాను. ఎంత సహృదయము, దయా దాక్షిణ్యం ఉన్నటువంటి కలెక్టర్ అందరూ కూడా పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల వద్ద మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి అనే అజెండాతో మనం ఈరోజు ఈ ధర్నాకి విచ్చేస్తాము. కాబట్టి మినీ వర్కర్లు 42 రోజుల సంధిలో మనం మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. వాళ్ళకి మెయిన్ వర్కర్ లాగా హాలిడేస్ ఇవ్వాలి. అదేవిధంగా మెయిన్ వర్కర్ కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ కూడా మినీకి కల్పించాలి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ఈ డిమాండ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి ఫైల్ కూడా మూవ్ అయింది అని మొన్న రాష్ట్ర సదస్సులో 9-10 రాష్ట్ర సదస్సులు జరిగాయి విజయవాడలో. ఆ సదస్సుల్లో కూడా తెలియజేశారు. రాష్ట్రంలో 8637 మినీ సెంటర్లు ఉన్నాయి. అంటే మినీ సెంటర్లు అంటే ఒక్క వర్కర్ మాత్రమే ఉంటారు, రెండో వాళ్ళు ఉండరు. ఈ మినీ సెంటర్లతో కూడా బలోపేతం చేయాలని మెయిన్ సెంటర్గా మార్చాలని చెప్పి కూడా సిఐటిగా చాలా కాలంగా మా అనుబంధ సంఘం అంగన్వాడీ డిమాండ్ చేస్తున్నది. ఈ మినీ వర్కర్లకు సంబంధించి ప్రధానంగా వీళ్ళు మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో
ఆదివాసాలు ఉండే ప్రాంతాల్లో ఈ మినీ సెంటర్లు ఎక్కువ ఉంది. అంటే ఆ పేదవారికి నిజమైన సేవ చేస్తున్నటువంటి వర్కర్లు మా అంగన్వాడీ వర్కర్లు. కాబట్టి వాళ్ళకి పని భారం తగ్గించాలని చెప్పేసి కూడా మెయిన్ సెంటర్గా మార్చాలని చెప్పి ఒక డిమాండ్ చేశాము. అదేవిధంగా ప్రధానమైనటువంటి వర్కర్ ఎవరైతున్నారో వాళ్ళతో సమంగా మినీ వర్కర్లు కూడా జీతాలి అని, అదేవిధంగా ప్రమోషన్స్ లో కూడా వాళ్ళకు అవకాశం కల్పించాలని, గ్రేడ్ 2 ప్రమోషన్ కూడా వాళ్ళకు వర్తింపజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. ఇదేదో మేము ఈ రాష్ట్రంలో కాదు దేశం అంతా పోయినాము. ఈ రోజు పక్కన ఉండే తెలంగాణ, యువతలు ఉండే కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ అనేక రాష్ట్రాల్లో కూడా ఏంటంటే వేలాది స్కూళ్లను కూడా మెయిన్ స్కూల్ గా మార్చినారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే మా అంగన్వాడీ వర్కర్లు 42 రోజులు సమ్మె చేస్తున్నప్పుడు ప్రతి శిబిరానికి పిలవబోయినా గుట్టు పెట్టి రమ్మను పోయినా మా శిబిరాలకు వచ్చేసి మీరు చేసింది న్యాయమైన పోరాటము, ఇది ధర్మ పోరాటము, మేము కూడా మీ మద్దతు అని చెప్పేసి కూడా మద్దతు తెలియజేశారు. మాకు అధికారానికి వచ్చినట్టయితే మీరు కోరే ఈ న్యాయమైన కోరికలన్నీ కూడా తీరుస్తామని ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి, ఇది బీజేపీ కూటమి, తెలుగుదేశం కూటమి ఆ రోజు మాకు వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 5 నెలలై ఈ 5 నెలల కాలం కూడా మొన్న జరిగిన బడ్జెట్ లో కూడా మా అంగన్వాడీ గురించి కానీ కార్మికుల గురించి కానీ ప్రస్తావన చేయలేదు. చాలా దుర్మార్గం. పెద్దవాళ్ళు చెప్పేది ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్నట. ఆ విధంగా ఈ ప్రభుత్వం తాను అధికారంలో లేనప్పుడు మాకంతా కూడా మద్దతు తెలిపి న్యాయమని చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోవడం అనేది చాలా దుర్మార్గమైన వ్యవహారము. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాలన్నా మా సమస్యలను ప్రస్తావించి మా అంగన్వాడీల న్యాయమైన కోరికలు ఏమడిగారు. మట్టి ఖర్చులు డబ్బురా. ఈ రోజు ఈ దేశంలో ప్రతి రంగంలో కూడా సస్తే మట్టి ఖర్చులు డబ్బిస్తారు, అంగన్వాడీలకు డబ్బులు ఇరా. వాళ్ళు చేసిన సేవకు ఇదే గుర్తింపు. ఈ రోజు అంగన్వాడీ గురించి గొప్పగా మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇదే చేసేది. అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ పక్కన తెలంగాణలో ఉందో చూడండి. అదే విధంగా కూడా ఏంటంటే వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు కోరలే, కనీస వేతనం అడుగుతా ఉన్నారు. అదే విధంగా మట్టి ఖర్చులు అడుగుతుంటారు. అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ మామూలుగా అవే పెద్ద సమస్యలు కదా. కాబట్టి ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చర్చించి మా న్యాయమైన కోరికలను తీర్చాలి. వాళ్ళు ఒప్పుకున్నటువంటి అంశాలని పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మా అంగన్వాడీ తడాకా తెలుసు, ఖచ్చితంగా ఉద్భూతంగా పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని 42 రోజుల సమ్మెలో ఈ ప్రభుత్వానికి విన్నవించాము. కానీ ఈ ప్రభుత్వం మినీ వర్కర్లు ఫైల్ మూవ్ చేశాము అని చెప్తా ఉన్నారు. కానీ జీవో మాత్రం విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతా ఉన్నా మా రాష్ట్ర కమిటీ సభ్యులు పలుమార్లు కలిసి మా మినిట్స్ పెట్టిన మినిట్స్ కాపీని అమలు చేయండి అని అడిగారు. అదే విధంగా మినీ సమస్యలు కూడా పరిష్కారం చేయండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా కానీ ఇప్పటికి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. మాకు ఐసిడిఎస్ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా ఘోరంగా కూడా ఈ బడ్జెట్ విడుదల చేశారు. కాబట్టి ఇది ఎంతవరకు సమావేశం అని చెప్పేసి మేము సిఐటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. బడ్జెట్ పెంచాలి, మినీలకి జీవో ఇవ్వాలి. అదే విధంగా 42 రోజులు సమ్మెలో ఏదైతే మినిట్స్ ప్రభుత్వానికి మేము అందజేశామో ఆ మినిట్స్ ను కూడా మాకు అందులో ఉండే డిమాండ్స్ అన్ని కూడా మాకు పరిష్కారం చేసేంత వరకు కూడా ఈ ధర్నాలని మేము ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపము. మా సమస్యల పరిష్కారం అయితే ఆగుతాయి. పరిష్కారం కాకపోతే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 12వ తేదీ ప్రారంభించామో 42 రోజుల సమ్మె కొనసాగిందో అదే దారినితో నెక్స్ట్ మంత్ 12 నుంచి కూడా మా సమస్యల మీద మేము టెంట్లు వేసుకొని ప్రాజెక్ట్ స్థాయిలో మేము ధర్నాలు ముమ్మరంగా కొనసాగిస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి.